దాదాపు 1100 కిలోమీటర్లకు సంబంధించి సాగర తీరం. సో మనకున్న సాగరమాల ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో దేశభక్తి ఎట్లా ఉంటుందో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చాటుకున్నారు. కానీ దేశభక్తి లేదు. అదేవిధంగా చూసుకుంటే కనీసం కన్న తల్లిపైన ప్రేమ లేనివాడు దేశభక్తి అని చూపిస్తారులే. కానీ సో ఇలాంటి తరుణంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి పనులు చేస్తుంటే దీన్ని విమర్శిస్తానికి వస్తూ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోతూ వస్తున్నాడు. సో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? వ్యూహమా పాడా? వ్యూహం అనుకుని బొక్కబొరలా పడుతున్నాడు ప్రతిసారిను. అంటే ఏదో గొప్పగా చేసేస్తున్నాను, మిగతా వాళ్ళకంటే భిన్నంగా చేస్తున్నాను, టీడీపీని లేదు చంద్రబాబు నాయుడిని లేదు లోకేష్ని నేను చాలా చెడు చేయగలను అని అనుకుంటున్నాడు. ఆయన చెడు అవుతున్నాడు. మీరు చెప్పినట్టుగా జువెల్ దీనికి వెళ్దాం అనుకునేసరికి మత్స్యకారుల ముందే టౌన్ కొట్టేశారు. మీరు వెళ్తే కనుక అయితే ₹1,00,000 ఫైన్ కట్టాలని. ఒక్కళ్ళు వెళ్ళలేదు. ఆ సాగర్మాల అదే రక్షణ ఇదేదైతే డిఫెన్స్ ఫ్యాక్టరీ నేను వస్తే దాన్ని తరలిస్తానన్నాడు. అది అంటే నువ్వు అసలు అక్కడికి వెళ్ళి చెప్పాలనుకునేది ఏంటి, చెప్పింది ఏంటి, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసి కనీస అవగాహన లేకుండా నువ్వు ప్రతిదీ కూడా నేను వచ్చాక చేస్తానంటావు. ఇప్పుడు వాళ్ళు ఒక భరోసా అడుగుతారండి, ఏమైనా ఇవ్వగలదా? ఇప్పుడు మా బోట్లు పాడైపోయాయి అంటారు. అంటే మీరు వెయిట్ చేయండి, అంటే ఈ 3 ఏళ్ళు మీరు ఇంక చేపలు పట్టుకోకండి, నేను వచ్చాక నేను మీకు బోట్లు ఇప్పిస్తాను ముఖ్యమంత్రి అయ్యాక అంటాడు. మనం చూసాం పులివెందులు వెళ్ళి ఏం చేశాడు. మా ఇళ్ళు పోతున్నాయండి రోడ్డు వైడనింగ్లో అంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అన్నాడు. అంటే రోడ్డు మీద బతుకుతారా? వాళ్ళు ఏమడిగారు? నేను వచ్చాక కట్టిస్తానన్నాడు. నువ్వు అసలు రాకపోతే అన్నారు వాళ్ళు. అంటే ఎంత అవగాహన రాహిత్యం అంటే తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్. కానీ అన్నీ తెలిసినట్టు యాక్ట్ చేస్తాడు. ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేశారు. ఇవాళ మనం అసలు ఒక యాడ్ మీరు చూసారా? 1,30,796 కుటుంబాలకు ఇవాళ 262 కోట్లు పంచితే మనం ఒక్క ప్రకటన చూసామా? మొన్న మనం పాఠశాలకు సంబంధించి విద్యార్థులు ఉత్తీర్ణులైతే అది కూడా ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ఒక ముఖ్యమంత్రి ఫోటో లేకుండా, ఒక ఉప ముఖ్యమంత్రి ఫోటో లేకుండా, ఒక విద్యాశాఖ మంత్రి ఫోటో లేకుండా ఒక పేపర్ యాడ్ ఇచ్చారంటే పిల్లల్ని హైలైట్ చేస్తూ, అంటే ఇది నేర్చుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా మంచి నేర్చుకోవచ్చు. ఇవాళ ప్రకటనలు కాదు కావాల్సింది, పని కావాలి. మనం ఏం చేస్తున్నాము అనేది భవిష్యత్ తరాలు చెప్పుకోవాలి. మీ ప్రకటనలు చెప్పవు. మీరు హంగు ఆర్భాటాలు అక్కర్లే, ఖర్చులు పెట్టకండి, ఇవేవి అవసరంలా. ఇవాళ టీవీకే విజయ్ వచ్చాడు ముఖ్యమంత్రిగా, ఏం చెప్పాడు? మీరు హోర్డింగ్స్ పెట్టద్దు, తోరణాలు కట్టద్దు, అనవసరమైన ఖర్చులు చేయొద్దు, మందు చిందు వద్దని చెప్పాడు. ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక పార్టీ గురించి ప్రకటన చేయాల్సిన పని లేదు. ఇవాళ తెలుగుదేశం గురించి ఎవరికి కొత్తగా చెప్పక్కర్లా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేది ఎవరికి అంటే కొత్తగా చెప్పక్కర్లే. ఎస్ బాబు గారు వచ్చారు, ప్రతిదీ చేస్తారు, ఏ రంగమైనా అభివృద్ధి చేస్తారు, ఎవరికి ఏం కావాలన్నా ఇస్తారు. ఇవాళ మత్స్యకారులకి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేటకెళ్ళలేరు. వాళ్ళు తినటానికి ఎట్లా? అది అంటే ముందు చూపంటారు దీన్ని. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. ఇంకేది అవసరంలా. మీకు ఏం కావాలి అనేది నేను ఆలోచించాలి తప్ప నేను నీకు 20,000 ఇచ్చి నేను 2 లక్షలు యాడ్ ఇచ్చుకోకూడదు. అది నేను చెప్తున్నది. ఆ 2 లక్షలు కూడా ఇంకో దానికి వాళ్ళకి కావాలంటే వాళ్ళ బోట్ల ఖర్చుకో లేదు ఏదో సంథింగ్ వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వగలగాలి, మరమ్మతుకో దేనికో. ఇది నేర్చుకోవాలి. అంతేగాని ఇవాళ బాబుగారు డైలాగ్స్ చెప్పగానే కేరింతలు కొట్టారు అందరూ కూడా. అంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వగలగాలి. నేను ఒక ముఖ్యమంత్రిని, మీరు అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను కాదు, నేను ముఖ్యమంత్రిని అయినా నేను మీ మనిషిని అని ఆ డైలాగ్ చెప్పడంలో ఆయన దగ్గరతనం చూపించారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా డైలాగ్ అయినా ప్రజల నుంచి సినిమాలోకి వస్తుంది, సినిమాలోంచి ప్రజల దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ డైలాగ్ చెప్పటంలో ఇది మనది, ఈ తీరం మనది, చంపేస్తాము, నరికేస్తాము, రక్త తర్పణాలు చేస్తాము, ఎంత వ్యాస్ట్ డిఫరెన్స్. ఇక్కడ ఈ డైలాగ్కి అక్కడ ఆ డైలాగ్కి ఉండే వేరియేషన్ ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ మిమ్మల్ని మనుషులను చంపేస్తామంటున్నారు, ఇక్కడ కాదు, ఇది మనది, మన భాగం, ఇది మన భూభాగం, ఈ తీరం మంది, ఈ వేట మంది, ఈ బోటు మంది, మనకి ఎవరైనా అడ్డొస్తే మనం చంపుతామంటల్లా, రానివ్వమన్నాం తప్ప మీరు వచ్చాక మిమ్మల్ని చంపుతామని అక్కడ చెప్పలా.
అంటే దానికి తగిన మేము సెక్యూరిటీ మేము పెట్టుకుంటాం సుమా. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని రానివ్వం, రెండూ కూడా. ఇక్కడ ఏమీ బ్లడ్ షేడ్ ఉండదు, కానీ చేయాల్సింది చేయగలం, మర్యాదగా వెనక్కి పంపించటం. ఇది పరిపక్వత, ఇది అనుభవం అంటే. అంతేగాని మీరు వస్తారా మిమ్మల్ని చంపుతాను, మీరు వస్తారా మిమ్మల్ని నరుకుతాను, లేదా నేను వచ్చాక మీ పని అయిపోతుంది, ఏంటిది చిల్లర రాజకీయాల్లాగా. అంటే మనిషిలో బేసిక్గా ఒక మానవత్వం లేదు. బేసిక్గా వాళ్ళకి సమస్య ఏంటంటే ఆయన ఏదో కర్మకాలి, అంటే ప్రజల కర్మకాలి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, ఎక్కడో గాలికి ధూళికి పెరిగిన వాడు అన్నట్టుగా. ఎక్కడో ఏదో చిన్న అదృష్టం ఉండి ఆయన ముఖ్యమంత్రి అయిపోయి మళ్ళా అవుతాను అనుకుని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ మీరు చూశారు, ఇదే జువల్ దిన్నకి ఆయన వెళ్ళారు కదా గతంలో, లోకేష్ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు కదా. సో ఇవాళ అక్కడి నుంచి మళ్ళీ ఆయన కలవటానికి అందరూ బోట్లో వచ్చారు, మీరు చూశారు. అందరూ కృష్ణా తీరానికి వచ్చి బోట్లో లోకేష్ గారిని కలిసి వారితో ఫోటోలు కూడా దిగారు. అది సంస్కారం. అంటే నేను ఆ రోజు మీరు నాకు మంచి స్వాగతం పలికారు, మీ కష్టాలు చెప్పుకున్నారు, ఇవాళ కష్టాలు తీరాయి కాబట్టి మళ్ళా ఒక నాయకుడిగా చేయాల్సిన పని అది. తండ్రి ఎలాగా చేస్తారు అది కాదు, కానీ కొడుకుగా ఆయన కూడా మాట తప్పకూడదుగా. సో ఇవాళ వాళ్ళు వచ్చారు, కలిశారు, ఎంత ఆనందంగా ఉంది మనకి. ఇది కదా కావాలి. అంటే తండ్రికి తగ్గ తనయుడని ఈయన అనిపించుకుంటున్నాడు. తండ్రి కొడుకులతోటి మత్స్యకారులు ఎంత సఖ్యతగా ఉన్నారు అనేది మనకి వాటి ద్వారా తెలుస్తుంది. సో ఇలాగే పరిపాలన కొనసాగాలండి. ఎక్కువ ఖర్చు లేకుండా, ఖర్చు చేయకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకుని, పొదుపు మంత్రం మనకు ఎవడూ నేర్పించక్కర్లే, మనం లోకానికి చెప్పగలం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన అవసరమైతే ఖర్చు పెట్టగలం, అవసరమైతే తగ్గించుకోగలం. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇలా ముందుకు సాగాలని మనం కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.